भारतीय चैनल की स्वागतम। जय श्री राम, हर हर महादेव। బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ కుదిరిపోయింది అని అందరూ అంటున్నారు. మరి నాకైతే నమ్మసఖ్యంగా లేదు. అది కవరడం కూడా నాకు ఇష్టం లేదు. అది వేరే సంగతి. ఇప్పుడు బేసిక్గా ఒక అదే ఎన్నికల ముందు ప్రీ పోల్ సర్వేలు అవుతాయి కదా, దాంట్లో మొదట టైమ్స్ నౌ వాళ్ళు మన వైఎస్ఆర్సీపీ గెలుస్తాడని చెప్పారు. నెక్స్ట్ ఏమో ఇండియా టుడే వాళ్ళు ఏమో టీడీపీ గెలుస్తుందని చెప్పాడు. తర్వాత ఇంకెవడో పైనీర్ ఎవడం సరే వాళ్ళు ఏం చెప్పారంటే బీజేపీ టీడీపీ జనసేన కలిస్తే 40 సీట్లు వస్తాయట, ఎమ్మెల్యే సీట్స్. బీజేపీ టీడీపీ కలవకుండా ఉంటాయి, అంటే జనసేన టీడీపీ మాత్రమే వెళ్తే 58 అలా వస్తాయి. కాకపోతే ఎలా ఎలా చూసుకున్నా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్నట్టుగా, అంటే 100కు పైగా వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశానికి ఒంటరిగా అంటే వితౌట్ బీజేపీ వెళ్తే 55, విత్ బీజేపీ వెళ్తే 45 అని చెప్పాడు. ఎందుకంటే బీజేపీతో వెళ్తే కొంత డిసడ్వాంటేజ్ కూడా ఉంటుందని నా ఉద్దేశం. అంటే ఈ ముస్లిం ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు ఇప్పుడు అంటే మొత్తం ఈ కూటమి కింద వెళ్ళి వైఎస్ఆర్సీపీ గెలుపుతాయి. అంచేత బీజేపీ వల్ల టీడీపీకి లాభం లేదు అన్నట్టుగా ఆ పైనీర్ అనేవాడు ప్రొజెక్ట్ చేస్తాడు. అదండి. సో ఇప్పుడు మరి ఇవన్నీ చూసుకుని బాబు గారు ఒప్పుకుంటాడా? కానీ బాబు గారు ప్లాన్ అది కాదండి. బాబు గారి ప్లాను గెలుస్తామా ఓడుతామా గురించి కాదు, ఓడిపోయినా గెలవాలి. అది ఎలాగా అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేస్లో వైఎస్ఆర్సీపీ గెలిచాడు, అంటే ఎక్కువ 80 పైన వస్తే 80 పైన వస్తే గెలిచినట్టే. 175కి హాఫ్ ఏ పాయింట్ 80 అనుకోండి కట్ ఆఫ్. సో అది వైఎస్ఆర్సీపీ గెలిచాడు అనుకోండి. గెలిచినా కూడా ఇప్పుడు బీజేపీతో పొత్తుంటే కేసులు భయం ఉండదు. తర్వాత సెంటర్లో ఏదైనా చిన్న సెంట్రల్ మినిస్టర్, రైల్వే మినిస్టర్, పెద్ద పెద్ద మినిస్టర్ కొట్టాడు అనుకోండి, ఇక జాక్పాటే ఫుల్గా అవినీతి చేసుకోవచ్చు. రైల్వే మినిస్ట్రీ ఇప్పుడు మన మమతా బెనర్జీ ఆవిడ చేసింది, లాలూ యాదవ్ చేశాడు. అంత కరప్ట్ పీపుల్ అందరూ కూడా రైల్వే తీసుకుంటారు. ఎందుకో తీసుకుని కరెక్ట్గా దెబ్బ కొడతారు. సో ఇంకా అంటే బీజేపీ వాళ్ళు అంత అమాయకులు కారు రైల్వే మినిస్ట్రీ ఇచ్చేంత. కాకపోతే అతని ఉద్దేశం అదేండి, బేసిక్గా బీజేపీతో పొత్తు కూర్చుకుంటే ఈ రేపు గెలిచినా ఓడినా అతనికి ఇబ్బంది ఉండదు. బీజేపీతో పొత్తు లేకపోతే గెలిచినా ప్రాబ్లమే, గెలవకపోయినా ప్రాబ్లం అని అతని ఉద్దేశము. నేనైతే అది కరెక్ట్ అనుకోను. ఎందుకంటే బీజేపీ వాళ్ళకు అసలు ఫస్ట్ వాళ్ళు పొత్తు కూర్చుకున్నారని ఇంకా ఖాయంగా చెప్పలేదు. బీజేపీ వాడు కూడా చెప్పలేదు. మన అంతా స్పెక్యులేషనే. వెళ్ళాడు బాబు, వెళ్ళాడు పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు, ఇద్దరు వెళ్ళి మాట్లాడేశారు అమిత్ షా తోటి, నడ్డా తోటి, అయిపోయింది, ఇంకేముంది అనుకున్నారు. కానీ అది వాళ్ళు టైంకి ప్లే చేస్తారు తప్ప వాళ్ళు పాలిటిక్స్లో గబాలు ఏది నో చెప్పరండి. నేను వచ్చి అంటే ఒక లీడర్ వచ్చి మేము కలుస్తానంటే వద్దని ఎందుకు చెప్తాడు, రండి మాట్లాడదాం అంట. వాళ్ళు రియల్ పాలిటిషియన్స్ కనుక వాళ్ళు వీళ్ళగా మన చంద్రబాబు నాయుడు అవసరం తొందరపడిపోయి గోల్గోలు చేసినాడు. 2019లో పొత్తు వదులుకున్నాడు, బాగానే ఉంది. వదులుకున్నప్పుడు జెంటిల్మెన్లీగా వదులుకోవచ్చు కదా. అంటే పర్సనల్ అటాక్ ఎందుకు, మోదీ గారి మీద పర్సనల్గా అటాక్ ఇచ్చారు, అది చాలా తప్పు అని. దానివల్ల మళ్ళీ ఇప్పుడు పొత్తు కావాలంటే ఎలా వెళ్తాడు, ఏ మొహం పెట్టుకెళ్తాడు. వెళ్ళినా వాళ్ళకి కూడా కొంచెం నమ్మసఖ్యంగా ఉండదు. ఎన్నిసార్లు 3 సార్లు దెబ్బేయండి, వాజ్పేయిని 2 సార్లు, వీళ్ళని ఒకసారి. సో కన్సిస్టెంట్లీ వెన్నుపోటు పొడిచే మనిషి చంద్రబాబు గారు. అలాంటి వాళ్ళని మళ్ళీ కలుపుకుంటానని నేను అనుకోను.
అనుకో వాళ్ళు కూడా ఊరికే ఆడుకుంటున్నారు. అదిగో ఇదిగో ఇదిగో అంటున్నారు. ఇప్పుడు ఎలాగా ఆంధ్రాలో వస్తే ఒకటి వస్తుంది, లేదా రెండు వస్తాయి బీజేపీ, లేకపోతే సున్నా వస్తుంది. వీళ్ళతో కలిసి ఉన్నా అంతే, కలిసి లేకపోయినా అంతే. కలిసి లేకపోతే ఇంకా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే కలిసి ఉన్నాం అనుకోండి, టీడీపీ వాళ్ళందరూ కావాలి సిస్టమేటిక్గా బీజేపీని ఓడగొట్టడానికి ట్రై చేస్తారు. కూటమిలో ఉన్నా కూడా ఆ 2 సీట్లు 7-8 సీట్లు ఇస్తారు కదా, ఎంపీ సీట్లు 10 సీట్లు ఇస్తా అంటున్నారు. దాంట్లో 3 ఏమో జనసేన ఇస్తారట, 7 సీట్లు బీజేపీకి ఇస్తారట. ఆ 7 సీట్లు పట్టుకుని వీళ్ళు నిలబడితే, ఆ 7 సీట్లు మామూలుగా నిలబడితే కంటే ఈ టీడీపీతో కలిపి నిలబడితే తక్కువ ఓట్లు వస్తాయి. ఎందుకంటే టీడీపీ వాళ్ళే వెనకాలుతుంటారు, వాళ్ళ సొంత కార్యకర్తలే, వాళ్ళ సొంత క్యాడరే. బీజేపీ ముందుకెళ్తే వాళ్ళకి పొగరెక్కువైపోద్ది, అందుకోసమని వెనకలాగాని చెప్పేసి సిస్టమేటిక్గా వాళ్ళకి అగెన్స్ట్గా పనిచేస్తారు. సో తెలిసిండి ఇలాంటి మిత్రద్రోహులతో వెళ్ళడం అవసరమా? అడ్వాంటేజ్ అయితే బీజేపీకి జీరో అడ్వాంటేజ్ బీజేపీ. టీడీపీకి చాలా అడ్వాంటేజ్. ఏంటి, వాళ్ళ కేసులు ఇరుక్కోకుండా వాళ్ళ నాయకుడికి ఇంపార్టెంట్. వాళ్ళ నాయకుడికి అడ్వాంటేజ్, నాట్ ఫర్ ద పార్టీ ఏదో. పార్టీకి కూడా ఉపయోగం లేదు టీడీపీ పార్టీ. నాయకుడికి ఆయన చేసిన తప్పులు భయం ఉంటుందానికి, దానికోసం అతను రక్షణ కోసం వెళ్తున్నాడు అంతే, అంతకంటే ఏం లేదు. జై శ్రీరామ్, హర రామ్.